ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 102వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ కమలాయతాక్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ కమలాయతాక్షియే నమో నమః. కమలము అను తామరము యొక్క గుణగణములు కలిగిన దేవి అయిన శ్రీ కమలాయతాక్షి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు. పాలక దేవతలు 5గురు సంక్షేపించ ప్రయత్నిస్తున్నందున జరుగుతున్న మార్పులను తెలుసుకోవాలి. 108 చతుర్యుగములకు ఒకసారి మాత్రమే ఆది పరాశక్తి యొక్క సంపూర్ణ శక్తులు సంక్షేపించును. ఒక అణువు పగిలి దాని నుండి వెలికి వచ్చే శక్తులు ఎన్నో ఉండవచ్చును. అయితే వెలికి వచ్చిన ఆ శక్తులన్నీ మరల ఒకటిగా కలిసిపోయి జీవాణువులో ఒదిగిపోవుట అనేది సాధ్యము కాని పని. 108 చతుర్యుగములకు ఒకసారి మాత్రమే పూర్ణత్వం పొందే ఈ ప్రక్రియ సాధ్యపడుతున్నది. కమలాయతాక్షి అయిన నేను సంక్షేపణ గురించియే తెలియజేయుటకు ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఒక మానవుని శిరస్సులోను జీవాణువు గూడు అనడి పీనియల్ గ్రంథి 12 పొరల శక్తులతో ఉంటుంది. వాటిలో ఒక పొర శక్తులుగా నేను నిలిచి ఉన్నాను. దేవతలు ఎలా సంక్షేపిస్తారు అంటే, తమ మూల శక్తులను మాత్రము ఉంచిపెట్టుకొని వాటి నుండి విస్తరించి వెలికి వ్యక్తమైన అన్ని శక్తులను కరిగించి వేస్తారు. అంటే మూలం నుంచి వాళ్ళు విస్తరిస్తూ అనేక పరివార దేవతలుగా అలా పరిపాలిస్తూ ఉంటారు దేవతలు. అయితే ఇప్పుడు సంక్షేపణప్పుడు వాళ్ళ మెయిన్ సోర్స్ శక్తులను వాళ్ళలో ఉంచుకొని, అంటే ప్రతి ఒక్క అమ్మకు ఒక పర్టికులర్ శక్తి అని ఉంటుంది. ఆ శక్తిని మట్టుకు వాళ్ళు ఉంచుకొని మిగతాదంతా కరిగించి వేసేస్తారనమాట. వాటి నుంచి విస్తరించి వెలికి వ్యక్తమైన అన్ని శక్తులను కరిగించి వేస్తారు. ప్రతి ఒక్క దేవికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మాకు అనుగ్రహించబడిన మూల గర్భస్థ పదార్థమును 10 రెట్లుగా పెంచి పని చేస్తాము. అంటే సోర్స్‌లో వీళ్ళకి ఏదైతే దొరుకుతుందో ఆ పదార్థము లేదా బీజ పదార్థము దాన్ని 10 రెట్లుగా పెంచి పని చేస్తాము. అయితే ఈ సమయంలో సంక్షేపణ జరుగుతూ ఉన్నందున విస్తృతి చెందిన శక్తులను విడిచిపెట్టి మూల గర్భస్థ పదార్థమును మాత్రము తీసుకొని దేని నుండి వచ్చామో దానిలోనే సంక్షేపిస్తాము. ఇవన్నీ ఎందుకు, ఎలా సాధ్యపడుతున్నవి? సంక్షేపణకు మూల కారణము కాలము అనే శక్తియే. ఏ ఒక వస్తువుకైనా కాల సంక్షేపణ అనేది ఉంటుంది. అంటే కాలము, టైం లిమిటేషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది కదా! అదే అమ్మ ఇక్కడ కాల సంక్షేపణ అని చెప్తున్నారు. అంటే కాలం విస్తరించి అందులో మనం పనిచేస్తూ ఉంటాం ఆ లిమిట్‌లో. సర్టెన్ పాయింట్‌కి మనం టైం లిమిట్‌కి రీచ్ అయ్యాక అది మళ్ళీ కుచించుకోబోతుంది. వెనకెళ్ళిపోతుంది. అంటే అదే కాల సంక్షేపణ. అంటే మనకు ఆ కాలం ఇంక ఉండదు. ఉదాహరణకు మన శరీరానికి ఒక 100 ఏళ్ళో, 120 ఏళ్ళో అలా ఇస్తారు. ఆ తర్వాత శరీరం జర్జరీభూతమై వెనక్కెళ్ళిపోతుంది. అంటే కాలము ఇంక మనకు ఉండదని అర్థం. కాలం వెనక్కి వెళ్ళడం అంటే అక్కడ ఏం జరగదు. ఇంకా మనకు టైం ల్యాప్స్ అయిపోతుంది. ఇంకా మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేస్తుంది. అది. అలాగే ఇప్పుడు అమ్మలు కూడా బిందువు నుంచి కొంత పర్టిక్యులర్ శక్తులు వాళ్లకు నియమించబడ్డ ఒక పని అనేది ఈశ్వరుడి ద్వారా ఈ పని మీరు చేయాలి. ఒకళ్ళు ధనం ఇవ్వాలి, ఒకళ్ళు విద్య ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క ఆ మూల శక్తులను తీసుకొని బయటకొస్తారు. ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ విస్తృతం చేసుకొని పరివార శక్తులు అలా కావలి శక్తులు అలా పెంచుకొని వాళ్ళ కార్యక్రమంలో ఉంటారు. ఇప్పుడు ప్యాకప్ టైం అయ్యేప్పుడు లోపలికి వెళ్ళిపోవడం మొదలుపెడతారు. తమ మూల శక్తిని మాత్రం వాళ్ళలో ఉంచుకొని అందరూ ఆ మూల శక్తిలోకి వెళ్ళిపోతారు. దాన్నే సంక్షేపణ అని చెప్తున్నారు. ఒక వస్తువుకు కాల అవధి, టైమ్ డ్యూరేషన్ అనేది ఏ విధంగా అయితే ఏర్పడి ఉంటున్నదో అదే విధంగా అణువులకు కూడా ఉంటుంది. మానవుల ఆత్మకు విధించబడిన కాల అవకాశం అనేది 4 యుగముల కాలం. మన శరీరానికైతే, మానవ శరీరానికైతే 100 నుంచి 120 వరకు మనకిస్తారు కాలావధి. అయితే ఆత్మకు 4 యుగాల కాలం ఇవ్వబడిందట. సత్యయుగ ఆరంభంలో జన్మించి ఉన్నను లేదా కలియుగంలోనే జన్మించి ఉన్నను ఒక ఆత్మ అనేది ఒకసారి భూమిని చేరినచో ఆ ఆత్మ కలియుగ ఎల్ల కాలంలో ఊర్ధ్వముగా వెళ్ళవలసినదే. అంటే పైకి వెళ్ళిపోవలసిందే.
ఒకవేళ సతీయుగంలో జన్మిస్తే 4 కాలాల పాటు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. మధ్యలో గూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా మళ్ళీ, మళ్ళీ కర్మలు చేసుకుంటూ పుట్టాలి, పుట్టాలని కోరిక లోపల ఉంటే, ఇంకా ఏవో చెయ్యాలనే తాపత్రయాలుంటే పుడుతూ ఉంటాం. అయితే ఎంత తాపత్రయాలున్నా కలియుగ కాలానికొచ్చేప్పటికి వెళ్ళిపోవాల్సిందే. లేదంటే నిర్మూలించబడతాము. అంటే మన ఆత్మ నాశనం అయిపోతుంది. అదే ఇప్పుడు చెప్తున్నారు. అందుకని వాళ్ళు మన చేత ఈ ప్రక్రియలన్నీ చేయిపిచ్చి మన ఆత్మను సునాయాసంగా పైకి వెళ్ళే మార్గం మనకు చూపిస్తున్నారు. ఇందులోకి రాకుండా మొండితనంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళకు జరిగేది జరుగుతుంది. అదే చెప్తున్నారమ్మ. ఎంత ఆవశ్యకమో సంక్షేపణ చెందడం అనేది చెప్తోందమ్మ. కాబట్టి ఒక ఆత్మ ఒకసారి భూమిని చేరినచో, ఆ ఆత్మ కలియుగ ఎల్లకాలంలో ఊర్ధ్వంగా వెళ్ళవలసినది. అంటే ఒకవేళ వాళ్ళు కలియుగంలోనే పుట్టినా కూడా వాళ్ళకు ఒక యుగమే ఉంటుంది. 4 యుగాలు మళ్ళీ ఇవ్వబడదు. కలియుగ ఎండ్‌లో అందరూ ప్యాకప్ అవ్వాల్సిందే. అంటే ప్రళయం వచ్చే టైం హ్మ్, చతుర్యుగాల కాలం సమాప్తి అవుతుంది కాబట్టి ఆత్మకు కూడా లిమిటేషన్ అయిపోతుంది. అధిక పక్షము అంటే మాక్సిమం ఒక మానవ ఆత్మకు ఈ భూమిపై ఉండుటకు చతుర్యుగ కాల అంగమే ప్రకృతి ద్వారా అనుగ్రహించబడి ఉన్నది. ఆ కాల గడువును మీరి ఈ భూమిపై జీవించుటకు ప్రయత్నిస్తే ఊర్ధ్వంగా ప్రయాణించలేక మట్టిలోనే పడిపోవలసి వస్తుంది. అంటే ఆ తర్వాత గూడా ఇంకా కర్మలు చేసుకోనుంటే అధపతనంలోకి పతనం అయిపోవాల్సొస్తుంది అంతే. పతనం అంటే మట్టిలోనే పడిపోవాల్సొస్తుంది. కాలావధి దాటిపోయిన ఆహార పదార్థములను తిన్నచో మానవ దేహము బాధింపబడును. అంటే ఎక్స్‌పైరీ డేట్ అయ్యాక మనం దాని మీద డేట్ వేసుంటుంది. ఆ ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఏవైనా వస్తువులు, తినే వస్తువులు, ధాన్యం, పొళ్ళు ఏవైనా సరే ఆ ఆహార పదార్థాలు ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయాక మందులైనా సరే ఆ ఆహార పదార్థాలను మనం తిన్నట్లయితే మనకు జబ్బులనేవి వస్తాయి. వికటిస్తుంది. అదే విధంగా కాల అవధి దాటిపోయిన పైకి వెళ్ళలేని ఆత్మ కణములన్నీ భూమి అనే దేహమునకు విపరీతమైన బాధలు కలుగజేయును. ఎలా అయితే ఎక్స్‌పైరీ డేట్ దాటిన పదార్థాలు మనం తింటే మన శరీరానికి బాధింపు కలుగుతుందో, అదే విధంగా కాల అవధి దాటిపోయిన తర్వాత ఈ భూమి మీద నివసించే ఆత్మలు ఇక్కడే ఉండిపోయినట్లయితే భూమి బాధపడుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నమాట. అదే విధంగా కాలావధి దాటిపోయిన పైకి వెళ్ళలేని ఆత్మ కణములన్నీ భూమి అనే దేహమునకు విపరీతమైన బాధలు కలుగజేయును. అందువలననే ప్రతి ఒక్క ఆత్మ కణమును పైకి పంపుటకు ప్రతి ఒక్క ఉన్నత ఆత్మ ప్రయత్నించుచున్నారు. అందుకే ఉన్నతాత్మలంటే దైవాలందరూ దిగొచ్చి పనులు చేస్తున్నారు మనల్ని లాగేదానికి. ఒక మానవ ఆత్మ అనేది పరమాత్మ నుండి వెలికి వచ్చిన ఒకే అణువగును. అంటే ఒక సింగిల్ యాటమ్ గానే ఉంటుంది. ఆహ్, మొదట పరమాత్మ నుంచి వెలికి వచ్చినప్పుడు ఆత్మ. సూర్యుని కేంద్రము నుండి పెద్ద విస్ఫోటనముల వలన వెలికి వచ్చిన గర్భస్థ బీజములే ఆత్మ అణువులగును. అంటే గర్భస్థ బీజాలు ఉన్న అణువులే ఆత్మ అణువులవుతాయని అంతకుముందు గూడా మనము మెసేజెస్‌లో చెప్పుకొని ఉన్నాం. కొన్ని ఖాళీ అణువులుంటాయి. అవి ఈ ఆత్మ గర్భస్థ అణువులకు ఆహారంగా మారిపోతూ ఉంటాయి. అక్కడ తిరుగుతూ అంటే జన్మ ఎత్తేంత వరకు అలా జరుగుతూ ఉంటుందని ఆ అణువుల గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పారు మనకు. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ అణువు మరలా విస్ఫోటనము చెంది అనేక విధములైన కణములుగా రూపొందుతున్నది. ప్రతి ఒక్క కణము తన రక్షణ కోసమై కొన్ని ఆమ్లములను సృష్టించుకొనుచున్నది. ఎప్పుడైతే ఆత్మ విడుదల చెందుతున్నదో ఆ సమయంలో మొదటిసారిగా అన్ని ఆమ్లములు ఎండిపోవును. ఇంకను అనేక కణములుగా విడిపడిపోయిన ఆత్మాణువు ఒకదానితో ఒకటి కలిసిపోయి మరలా ఒక్క పూర్ణాణువుగానే మారును. అంటే మళ్ళీ సింగిల్ ఆటమ్ గానే తయారైపోతుందది. అటు తరువాత మాత్రమే పరమాత్మ అయిన సూర్యుని కేంద్రమును చేరును. అంటే ఎలా అక్కడి నుంచి వచ్చిందో అలా ఇక్కడ అన్ని పనులు పూర్తి చేసుకొని అన్ని ఒకటొకటి వదిలేసుకుంటూ దాని చుట్టూ ఉన్న ఆమ్లాలు కూడా ఎండగట్టుకొని అంతా ఎండిపోయి అవన్నీ ఆ మూలం మొదట అమ్మ చెప్పారు కదా! ఆ మూలంలో ఉన్న ప్రత్యేకించిన ఆ మూల పదార్థాన్ని ఉంచుకొని పరమాత్మ అయిన సూర్యుడిలో కలిసిపోతుందనమాట. ఇంకను అనేక కణములుగా విడిపడిపోయిన ఆత్మాణువు ఒకదానితో ఒకటి కలిసిపోయి మరలా ఒక్క పూర్ణాణువుగానే మారును. అదే ఇప్పుడు ఆదిశక్తి తాను అనేక అణువులుగా విడిపడి విడివిడిగా అమ్మలుగా పనిచేసినా ఇప్పుడు అందరినీ కలిపేసుకొని తాను వెళ్ళిపోతుంది పరమాత్మ కేంద్రంలోకి, బిందువులోకి ఇప్పుడు వెళ్తోంది.
అటు తర్వాత మాత్రమే పరమాత్మ అయిన సూర్యుని కేంద్రమును చేరుకొనును. అదే విధంగా పరమాత్మ అయిన ఈశ్వరునిచే సృష్టించబడిన దేవతల ఆత్మ అణువులు కూడా ఆది పరాశక్తి అను మహా గొప్ప శక్తులు కలిగిన మూల అణువు అయిన ఏక అణు సింగిల్ ఆటం పలు విధముల కణములుగా విభజన చెందినది. అవే ముగ్గురు అమ్మలు లేదా త్రిశక్తులుగాను ఇతర అనేక మంది దేవతలుగాను విడిపడి పనిచేస్తున్నది. ఒక అణువు విభజన చెందినచో అనేక కణములుగా రూపాంతరం చెందును. ఇంకను ప్రతి ఒక్క కణమును చుట్టి పలు విధముల అణువులు ఏర్పడును. అవన్నీ పలు విధములైన శక్తులను నిక్షిప్తం చేసుకొని ఉన్న ద్రవమగును అంటే ద్రవంగా మారతాయి. అవియే దేవి యొక్క అంశములు అని తెలియబడుతున్నవి. ఇవన్నీ వింటున్నప్పుడు అర్థమైనట్టు అనిపించినా లోపల అర్థం కావడం మనకు కొంచెం కష్టం. మెల్లిమెల్లిగా మనకు మన లోపల జ్ఞానాణువులు ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనకివి అర్థం కాబడతాయి. ఇప్పుడు సడన్‌గా ఈ పలు విధముల శక్తులను నిక్షిప్తం చేసుకొని ఉన్న ద్రవముగును అంటే అవి కరిగి ద్రవం అవుతాయన్న అర్థం అయ్యి ఉండవచ్చు. అవియే దేవి యొక్క అంశము అని తెలియబడుతున్నవి. ప్రతి చతుర్యుగములకు ఒకసారి మానవాత్మలు సంక్షేపించి పరమాత్మతో కలిసిపోవాలి అన్నదే ప్రకృతి యొక్క నియతి. అందువలననే 4 చతుర్యుగములకు ఒకసారి ముగ్గురమ్మలు లేదా త్రిశక్తుల నుండి విడిపడి పనిచేసే అనేక అణువులు అయిన దేవతలు మరల ముగ్గురమ్మలు అనబడు 3 అణువులలో సంక్షేపించాలి అనేది నియతి. అంటే మెయిన్ దేవతలు వీళ్ళు. మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆదిశక్తి వీళ్ళు ముగ్గురు. వాళ్ళల్లో నుంచే మిగతా అంతమంది దేవతలు వస్తూ ఉంటారు. స్త్రీ దేవతలు. వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళలో ఈ ముగ్గురు అమ్మల్లోనే కలిసిపోవాలి. అదే నియతి. ఎప్పుడు 4 చతుర్యుగములట. 4 చతుర్యుగములకు ఒకసారి కమలాయతాక్షి అయిన నేను కూడా ఆదిశక్తిలో ఒదిగిపోతాను. తర్వాత మరల పునర్నిర్మించబడ్డ కొత్త శక్తులను తీసుకొని మరొక విధమైన పనులను చేయుటకు వ్యక్తమవుతాను. అయినను 108 చతుర్యుగములు పూర్తి అయిన ఈ తరుణంలో అందరూ దేవతాశక్తులు కూడా క్షీణించిపోవును. అంటే ఇప్పుడు 4 యుగాలు కాదు. 108 చతుర్యుగాలు పూర్తయింది. కాబట్టి కార్యకలాపాలు ఆగిపోవును. ఈ సమయంలో 108 చతుర్యుగములు పూర్తి అయింది కాబట్టి అన్ని దేవతా శక్తులు కూడా క్షీణించిపోతాయి. కార్యకలాపాలు ఆగిపోవును అని చెప్తున్నారమ్మ. అందువలననే అందరూ తమ మూల శక్తులను ముగ్గురు శక్తి దేవతలలోనికి పంపి చుట్టి ఉన్న ఆమ్ల శక్తులను ఈ ప్రపంచంలో కలిపివేస్తారు. ఇంక అవి ఎండిపోతాయి కాబట్టి ఆ ఆమ్ల శక్తులను ప్రపంచంలో కలిపివేస్తారంటే మన తలలో జరిగినప్పుడు ఈ కార్యక్రమం, ఈ ప్రక్రియ మన తలలో ఉండే రక్తంలో కలిసిపోతుంది. ఆ శక్తులు మనకిచ్చేసి వెళ్ళిపోతారు. ముగ్గురు దేవతలు తమలో కలిసే అన్ని మూల గర్భ బీజ పదార్థములను తీసుకొని అంటే అందరూ వెళ్ళి ముగ్గురులో కలుస్తాము అని చెప్పారు కదా! అలా తీసుకొని ఒకటిగా చేసి ఆది పరాశక్తిలో సంక్షేపిస్తారు. వీళ్ళలోకి తీసుకుంటారు. ఇప్పుడు అష్టలక్ష్ములు ఆదిలక్ష్మిలో కలిసినప్పుడు ఆ అమ్మలో లక్ష్మీ దేవతల పరివారాలందరూ కలిపి ఆదిలక్ష్మిలో మెయిన్ ముగ్గురమ్మల్లో ఒకళ్ళైన ఆమెలో కలిసిపోతారు. అలా మహాలక్ష్మిలో. అలా కలిసిపోయాక అలాగే సరస్వతి అమ్మ కూడా. అలాగే ఆదిశక్తి కూడా. అలా వాళ్ళందరూ కలిసి తీసేసుకొని ఆది పరాశక్తి మెయిన్ ఆమెలోకి ఆ సింగిల్ ఆటం ఏదైతే ఉందో ఒకే అణువు అందులోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఆఖరున ఆది పరాశక్తి కూడా మూలానికి మూలంలో సంక్షేపిస్తారు. మరలా తన అన్ని అణువులను పునర్నిర్మించుకొని సంపూర్ణంగా శక్తులను స్వీకరించి వెలికి వ్యక్తమై పెరిగి విస్తరించి ఒక కొత్త కదలికని ఏర్పరుస్తారు. అంటే ఇదంతా చాలా యుగాల కాలం విషయం చెప్తున్నారు. ప్రస్తుతానికి 108 మహాయుగాలు అంటే 108 చతుర్యుగాల కాలం గడిచిపోయింది కాబట్టి ప్రస్తుతానికి అమ్మ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యున్నది ఆది పరాశక్తి సంక్షేపించడం. కాబట్టి ఇది అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శివయ్య. ఈ మళ్ళీ అమ్మ వచ్చేది ఇప్పట్లో జరిగేది కాదు. బట్ ఆ ప్రాసెస్ అక్కడ అమ్మ వివరించారు కమలాయతాక్షి. అండములో జరిగేవి పిండములో కూడా జరుగునని తెలుసుకోవాలి. మీ శిరస్సులోని జీవాణువు గూడు అనబడు పీనియల్ గ్రంథి అనేది తన అన్ని శక్తులను మెత్తబరిచి కరిగించి తమ మూల శక్తులను మాత్రము గ్రహించి బిందువు అనే ఆది పరాశక్తిలో సంక్షేపిస్తున్నది.
దీని వలన గొప్ప మార్పులు సంభవించును. శిరస్సులో 108 దినములకు లోపల అన్ని శక్తులు సంక్షేపించ వీలు కాదు. అయినను అన్ని మూల గర్భస్థ పదార్థములు బిందువులో ఒదిగిపోవును అన్నదే సత్యము. అంటే ఈ 108 లోపల ఈ మొత్తం అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తున్నారమ్మ. మూల గర్భస్థ పదార్థములు సంక్షేపణ చెందుతున్నందున దాని చుట్టూ నెలకొని ఉన్న ఆమ్ల శక్తులన్నీ రక్తములో కలిసిపోవును. దాని వలననే ఇందాక పైన చెప్పారు కదా అమ్మ, ప్రపంచంలో అంటే విశ్వంలో కలిసిపోతుంది అన్నారు. అదే విధంగా అది అండంలో జరిగేది. ఇక్కడ పిండంలో మన రక్తంలో కలిసిపోతుంది ఈ ఆమ్ల శక్తులన్నీ. దాని వలననే రక్తము కూడా శుద్ధి అగును, కలుషితములు కూడా తొలగిపోవును, ఆఖరున జీవాణువు గూడు కూడా కరిగిపోవును, దాని చుట్టూ ఉన్న ఆమ్ల నది అనేది కూడా కరిగిపోవును. అన్ని రక్తములో కలిసిపోవటే అతి ఉత్తమమైన విషయము అని గ్రహించండి. అంటే మనం ధ్యానంలో ఇదంతా తెలుసుకుంటూ ఆ తల్లులను వేడుకుంటూ ఆయా శక్తులను మనం అబ్జర్వ్ చేసుకునే దానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ భావనల ద్వారా అలా చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతవరకైనా వస్తుంది. మనం పూర్తిగా తెలుసుకుంటే బాగా కలుస్తాయనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అది మనకు తెలియట్లేదు. అన్ని రక్తములో కలిసిపోవటే అతి ఉత్తమమైన విషయము అని గ్రహించండి. ఈ విషయములన్నీ మానవులందరి శిరసుల్లోనూ ఘటించునా అంటే ఎవరైతే శ్రీచక్ర ధ్యాన సాధన చేపట్టి ఉన్నారో వారి శిరసులలో మాత్రమే ఈ సమయంలో జరుగును అనియు, వారిలో కూడా పరిశుద్ధముగా పూజించే వారికే పూర్తిగా జరుగుననియు తెలుసుకోవాలి. అది అందరూ శ్రీచక్ర పూజ చేసే వాళ్ళందరికీ అంత సులభంగా అయితే ఇవి ఆ ఆమ్లాలన్నీ కరిగిపోవడం, ఇంకా ఇతర విషయాల సంక్షేపణ అవన్నీ కూడా జరుగుతాయా అంటే పరిశుద్ధంగా ప్రాపర్‌గా ఎవరైతే తెలుసుకుంటూ పూజ చేస్తారో వాళ్ళకి మాత్రమే పూర్తిగా జరుగునని తెలుసుకోవాలి. అంటే జరుగుతాయి. ఒక అధిక పక్షంగా తెలుసుకున్న వాళ్ళకి, పరిశుద్ధంగా పూజించే వాళ్ళకే జరుగుతాయని. అయినప్పటికిని మానవులందరికీ క్రమక్రమంగా ఈ ఘటనలన్నీ ఘటించగలవు. ఎందుకంటే 108 మహాయుగాలు పూర్తయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా జరగాల్సిందే. అంటే అది పూర్తిగా ఎదురు తిరిగిన వాళ్ళు, స్టబర్న్‌గా ఉన్న వాళ్లకు నాశనం జరగడం, నిర్మూలించబడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ జరగడం అయితే జరుగుతాయి అందరిలో. ఇప్పుడు వాళ్ళు ఎదిర్చినా కూడా, ఎదురు నిలిచినా కూడా జీవాణువు అనేది కరిగిపోవడం అనేది ఖచ్చితం. అది ప్రకృతి నియమం కాబట్టి జరుగుతుంది. వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్లకు కష్టాలు, బాధలు ఎదురవుతాయి అంతే. మనం సరెండర్ అయిపోయి పరమాత్మకు మనం ఏం జరుగుతున్నది మనకు తెలియకపోయినా మనకు అనవసరం. ఎందుకంటే ఎంత లిమిటేషన్ మనం తెలుసుకోగలమో అంతే మనం తెలుసుకోగలము. కాబట్టి అన్నీ పరమాత్మ మీద భారం వేసి నువ్వు ఆ శక్తులన్నీ నాకు తెలియకపోయినా ఇవ్వు అని వినయంతో ప్రార్థించగలిగితే మనకు అన్నీ జరుగుతాయి లోపల. కాబట్టి మనం ముందుకై అడుగులు వెయ్యాలి. కాబట్టి అదే చెప్తున్నారమ్మ. అయినప్పటికీ మానవులందరికీ క్రమక్రమంగా ఈ ఘటనలన్నీ ఘటించగలవు. అంటే శ్రీచక్ర సాధన చేయని వాళ్ళకు కూడా యుగ మార్పు పనిని చేపట్టిన వారందరి శిరసులోని ప్రాణము సంక్షేపించును. తరువాత ఎవరైతే ప్రేమతో నిండి భగవంతుని చేరుకొనుటకు పూనుకొని ఉన్నారో, అంటే భగవంతుని వైపే నడుస్తూ ఉన్నారో వారందరి శిరస్సులలో మార్పులు ఏర్పడును. శ్రీ కమలాయతాక్షి అయిన నేను సంక్షేపించటం మూలాన మీ శిరస్సులలోని జీవాణువు గూడు నిర్దుష్టముగా కరుగును. కమలము వలె వికసించే నేను సంక్షేపించినప్పుడు నా ఆమ్ల శక్తులు మీ శిరస్సు మరియు శరీరములో ప్రసరించును. వికసించిన ముఖము, వికసించిన అంతరంగము మీకు సిద్ధించును. అంటే అమ్మ ఎలా అయితే కమలాయతాక్షి పువ్వు వలె వికసించి ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటుందో అమ్మలాగే మన ముఖము, మన అంతరంగం కూడా అదే విధంగా వికసిస్తుంది. ఎందుకంటే అమ్మ ఆమ్ల శక్తులు మనలో, మన శిరస్సులో, శరీరంలో కలుస్తాయట. కాబట్టి మనకు కూడా అది సిద్ధిస్తుంది అంటుంది అమ్మ. నా ఆమ్ల శక్తి ప్రశాంతత నిండిన చిరునవ్వును పుట్టించగలదు కావున ఆ లక్షణాలే మీ సహజ లక్షణాలుగా రూపాంతరం చెందగలవు. జరుగుతున్న వాటి యొక్క లోతును గ్రహించినచో మంచిదే. శ్రీ కమలాయతాక్షి యొక్క వికసించిన ఆశీస్సు.